హాయ్ హలో ఎవ్రీబడి. ఈ వింటర్ సీజన్లో వేడి వేడి స్పైసీ నాటుకోడి పులుసు విత్ చిల్లు గారెలు తింటే అసలు ఎంత మజా వస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్, సింపుల్ స్టెప్స్లో ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కదా. మా ఇంట్లో వాళ్ళైతే ఒక్క పీస్ కూడా మిగల్చకుండా మొత్తం అన్ని గారెలు చికెన్ పీస్ మొత్తం కంప్లీట్ చేసేసారు. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కుక్కరే ఎందుకు అని అంటే ఇది మనం వండేది మామూలు చికెన్ కాదు కదా, సో నాటుకోడి కదా, పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట. సో అవి తొందరగా ఉడకడానికి కుక్కర్ కావాలి కంపల్సరీగా. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ దీంట్లోకి మనం మామూలుగా వేసే మసాలా అంటే 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీర, కొంచెం పట్టా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్, 4 మిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట, వంట కూడా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతున్నాయి అంటే నెక్స్ట్ ఒక కట్ట పుదీనా, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకొని అవి కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం, కొంచెం పసుపు వేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి కట్ చేసుకున్న పీసెస్ వేయాలి. బేసిక్గా నాటుకోడి ఇట్లాంటివి కడగొద్దు అని అంటారు, కానీ నాకెందుకో కడిగితేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నేను కడిగాను, అది మీ ఆప్షన్, ఇంకా కడిగితే కడగండి లేకపోతే లేదు కానీ. సో అవి కుక్కర్లో వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలిపి ఒక మూత పెట్టి పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక 2 టైమ్స్ మంచి ఆయిల్లో పచ్చిగానే ఫ్రై అయినాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువనే ఉండాలండి నాటుకోడి కూరలో, ఎందుకంటే నీసు వాసన వస్తుంది అది కొంచెం కారం తక్కువైనా కానీ. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఆ కారం అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఇక్కడ నేను ఎడిట్ చేశాను, వీడియో లాంగ్ అవుతుందని, కానీ నేను ఆల్మోస్ట్ ఒక 2 to 3 టైమ్స్ మంచిగా ఆ పీసెస్ అన్నీ ఆయిల్ కారం పట్టేంత వరకు ఒక 3-4 సార్లు మూత పెట్టి తీసి కడిగి కలిపి పెట్టాను అనమాట. సో ఇంకా కారం బాగా పట్టింది పీస్కి అని అనుకున్న టైంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అన్న లేకపోతే చికెన్ మసాలా అన్న మీ ఇంట్లో ఉన్న మసాలా వేయండి. ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, బయట నుంచి అయితే తీసుకోలేదు. ధనియాలు, లవంగం, ఇలాచి అవన్నీ గ్రైండ్ చేసేసాను అనమాట. సో ఈ మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ ఆ మసాలా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత మంచిగా బాగా కలిపి పీసెస్కి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేయండి. కొద్దిసేపు ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా కూడా మగ్గనివ్వండి. సో ఇంకా కారం మసాలా అన్ని పీసెస్కి మంచిగా పట్టాక ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసేసి కుక్కర్ లిడ్ పెట్టి పెట్టడమే. మనం వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకు పులుసు అంత ఎక్కువ వస్తుంది, ప్లస్ స్పైసీనెస్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అండ్ కుక్కర్ లిడ్ కూడా పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాం. కుక్కర్ విజిల్కి నా కెమెరానే ఊగిపోయింది, అసలు నేను కెమెరా అక్కడ సింక్ మీద పెట్టాను, అది కాస్త ఊగిపోయింది కుక్కర్ ప్రెషర్కి. సో ఒక 3 to 4 విజిల్స్ అయ్యాక కుక్కర్ లిడ్ తీసి చూస్తే అసలు ఆ కలర్ కానీ ఆ స్మెల్ కానీ వీడియో రికార్డ్ చేస్తుంటే కూడా నాకు చాలా చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కానీ కారం కానీ కరెక్ట్గా సెట్ అయిందా అండ్ పీస్ కూడా ఉడికిందా లేదా చూడండి, ఎందుకంటే మనం 3 to 4 విజిల్స్ పెట్టాం కదా, మోస్ట్లీ ఉడికిపోతుంది. బట్ స్టిల్ ఒకనొక సిచ్యువేషన్లో కోడి కానీ బాగా గట్టిగా ఉండేది అంటే అది ఉడకడం కష్టమవుతుంది. సో నాకైతే ఇక్కడ అన్నీ కుదిరిపోయాయి. నేను మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి ఆ పులుసు బాగా ఉంది, సో నేను కొంచెం చిక్కగా చేద్దామని చెప్పేసి పెట్టాను.
దీంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ మిగిలిన కొత్తిమీర కట్ట కూడా వేసేసి కొంచెం కలిపి ఒక 5 to 10 minutes ఉంచండి. సో ఇప్పుడు మీరు చూసేది ఉంటే 3 to 4 విజిల్స్ పెట్టాము కదా, పీస్ చాలా బాగా ఉడికిపోయింది. ఒక 3 to 5 minutes మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకోండి. సో ఇక్కడ పక్కనే బెబ్బరపప్పు గారెలండి ఇవి. బేసిక్గా బెబ్బరపప్పు నానబెట్టేసి చేశాను. ఎంతైనా నాటుకోడి కూర విత్ చిల్లు గారెలు చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి కర్రీ. ఇంకా దించేయడమే ఒక 5 minutes ఉంచేసి. సో ఇంకా గారెలు రెడీ అయిపోయాయి, పక్కనే నాటుకోడి కూర కూడా ఖతమైపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూడడం ఒకటి. అసలు ఆ కలర్ కానీ ఆ పీసెస్ కానీ ఆ స్మెల్ కానీ చూస్తుంటే పక్కింటోళ్ళకి కూడా వచ్చి మన ఇంట్లో తినాలనిపించాలి, అట్లుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా, వేడి వేడి నాటుకోడి పులుసు విత్ గారెలు. అసలు చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్లోనే ఖతమైపోయింది. టేస్ట్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ సండే కానీ మీకు కుదిరినప్పుడు. అసలు నిజంగా చాలా 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 బాగుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా స్పైసీగా కారం కారంగా మంచి నాటుకోడి టేస్ట్ తోటి చాలా బాగా కుదిరింది. సేమ్ ఇట్లనే ట్రై చేయండి, మీకు కంపల్సరీగా కుదురుతుంది. మీరు చేశాక ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మళ్ళీ ఉంటుందని ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. పక్కన మా అమ్మాయి కూడా ఆల్మోస్ట్ లాక్కొని తినేసింది. ఓకే దెన్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.